వాళ్ళు రావడం 12-11 వచ్చి కూర్చున్నాడు అన్న. కూర్చోండి. మజ్జిగ తాగి ఓకేనా? ఫ్యాన్ ఆఫ్ చేయాలా? అందరికీ నమస్కారం. మనం గత కొద్ది రోజులుగా చూస్తున్నాం, మావిగన్ అనే టాపిక్ మన ఆంధ్ర పాలిటిక్స్లో మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్గా నడుస్తుంది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అసెంబ్లీలో, లోక్సభలో, రాజ్యసభలో ఈ బిల్లు పాస్ అయిందో అప్పటి నుంచి ఒక కొత్త నినాదం మావిగన్ అని తీసుకోవడం జరిగింది. మేము వైఎస్ఆర్సీపీ అధ్యక్షుల్ని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ డైరెక్ట్గా ప్రశ్నించేది ఏంటంటే 19-24 మధ్యలో లేకపోతే 19 కంటే ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను తాడేపల్లిలోనే, అమరావతిలోనే ఇల్లు కట్టుకుంటాను, నేను అక్కడనే రాజధానిని కొనసాగిస్తానని చెప్పి 3,000 ఎకరాలు కాదు 30,000 ఎకరాలు సేకరించాలని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, 19లో గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత మూడు రాజధానులని, 3 ముక్కలాటని ఒక కొత్త నినాదం తీసుకోవడం. ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రిగా చేసింది ఒక సుస్థిరమైన పాలన సాగించాలా, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఒక్క ఛాన్స్ అంటే ఆ రోజు మీకు అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా నిరంకుశ పాలన, నేను ఏం చెప్తే అది జరగాల, ఒక రాక్షస పాలన, ఈ విధంగా 19 నుంచి 24 వరకు పూర్తిగా చాలా ఇబ్బందికరమైన వాతావరణంలో మన ఆంధ్రప్రదేశ్ని నెట్టడం, ఆర్థిక వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం జరిగింది. ఈరోజు 19-24 మధ్య మావిగన్ అనేది గుర్తుకు రాలేదా? ఆ రోజేమో వైజాగ్ ఒక క్యాపిటల్గా, అమరావతిని ఒక క్యాపిటల్గా, కర్నూలుని నాయక క్యాపిటల్గా మీరు చెప్పి ప్రజల్లో నుంచి ఒక వ్యతిరేకత భావం లేదా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసే పరిస్థితి ఆ రోజు తీసుకొని వచ్చినారు. ఈరోజు ఓడిపోయిన తర్వాత కూడా మళ్ళా ఇది కేవలం పెట్టుబడిదారులను లేదా ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఒక భయభ్రాంతులకు గురి చేయడం తప్ప వేరే విషయం కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈరోజు రాష్ట్రం పూర్తిగా అభివృద్ధి పదంలో ముందుకు సాగుతూ ఉంది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా, కూటమి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ మనకు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ వీళ్ళకు రాజధాని లేని రాష్ట్రంని ఆ రోజు ఇవ్వడం జరిగింది. స్టేట్ రీఆర్గనైజేషన్లో వీళ్ళకి చాలా అన్యాయం జరిగింది. రాయలసీమ కానీ ఉత్తరాంధ్ర కానీ స్పెషల్ ప్యాకేజీలు ఇస్తూ మనకు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోవాలని చెప్పి ఆ రోజు మోడీ గారు కూడా మనకు సపోర్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా డెవలప్మెంట్ జరుగుతూ ముందుకు పోతూ ఉంటే ఒక సైడు మనకు వైజాగ్ తీసుకుంటే గూగుల్ డేటా సెంటర్లు, ఈరోజు కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్లు, పోర్ట్సు, నేషనల్ హైవేసు, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం మద్దతుతో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ సాగుతుంటే ఇది ఓర్వలేక డైవర్షన్ పాలిటిక్స్ని క్రియేట్ చేయడం తప్ప వేరేది లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. సైడ్ కడప జిల్లాలో SEZ కొప్పర్తి విషయానికి వస్తే దాదాపు 2,000 కోట్ల రూపాయలు
మనకు ఈరోజు డెవలప్మెంట్ పనులు ఆల్రెడీ టెండర్లు పిలిచి ఈరోజు వర్కులు కూడా స్టార్ట్ అయ్యి మొదలవుతున్నాయి. కాబట్టి ఒక సైడు కడప జిల్లాకు 19-24 మధ్యలో గత ప్రభుత్వం అవినాష్ రెడ్డి గారు కానీ లేదా వాళ్ళ ఎమ్మెల్యేలు కానీ పూర్తిగా పట్టించుకోకుండా పోయినారు కడప జిల్లాని. కేవలం అధికారము వాళ్ళ ఎంజాయ్మెంట్ పరిస్థితి తప్ప ఏమైనా ఉద్యోగ అవకాశాలు కల్పించే విషయంలో కూడా పూర్తిగా వాళ్ళు పట్టించుకోకుండా గత 30 ఏళ్ళగా ఒకరే రాజకీయం, కడప జిల్లా రాజకీయం వాళ్ళే చేస్తూ ఉన్నారు. నిరుద్యోగ యువతకు సమాధానం చెప్పమంటే చెప్పలేరు. ఒక పులివెందల్ని ఏ విధంగా ఆదాయ వనరుగా మార్చుకున్నారు తప్ప అక్కడ కూడా డెవలప్మెంట్ అనేది పాడా నిధులు అని చెప్పినారు. మిగతా 7 నియోజకవర్గాల్లో 1000-1200 కోట్లు పాడా నిధులు పెట్టినప్పుడు కనీసం మిగతా నియోజకవర్గాలకు 100-150 కోట్లన్నా పెట్టింటే వాళ్ళకు ఇంకా అభివృద్ధి పదంలో ముందుకు పోయేది. కానీ తెలిసి పనితీరు సరిగ్గా లేదు కాదు, అది మన ఇంటర్నల్ మా పార్టీకి సంబంధించినది. పనితీరు అని కాదు, మాకు ఒక ప్రోటోకాల్గా పెట్టి ప్రతి అందుబాటులో ఉండాలా అనే దాంతో కార్యకర్తలకు అందుబాటులో ఉండాలి. అది పార్టీ విషయం, వాళ్ళ పనితీరు మీద కాదు, అది పార్టీ పనితీరు మీద. అంటే ప్రజలకు అందుబాటులో ఉండాలా, ఈ డెవలప్మెంట్ విషయంలో కానీ ఉద్యోగాల విషయంలో కానీ పలికేదంతా ఉండాలి. అది ఒక ప్రోటోకాల్గా పెట్టినారు, అది ఇంటర్నల్ ఇష్యూ, పార్టీ ఇష్యూ. ఇప్పుడు బీజేపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఒక సైడు, రెండోది ముఖ్యమంత్రి స్థాయిలో 2 రోజుల కిందట ఎమ్మెల్యే గారు కలవడం జరిగింది. సానుకూలంగా వాళ్ళు మాట్లాడినారనేది కూడా రావడం జరిగింది. సీనియర్గా 4వసారి ఎమ్మెల్యే, మన ముఖ్యమంత్రి వర్యులు 4వసారి ముఖ్యమంత్రిగా ఉండడము, సీనియర్గా ఏ విధంగా ఆయనకి ఇబ్బందులు ఉన్నాయో ఒకసారి కూటమి వాళ్ళ అధ్యక్షుడు ఉన్నారు మాధవ్ గారు, సీఎం గారి దృష్టికి తీసుకొని వెళ్ళారు, సానుకూలంగా స్పందించినారు అనేది 2-3 రోజుల నుంచి అన్అఫిషియల్గా మనకు కూడా తెలుస్తూ ఉంది. నిన్న కూడా ఈనాడు పేపర్లో కూడా రావడం జరిగింది. చూద్దాం ఏం జరుగుతుందో. బీజేపీ ఎమ్మెల్యే కూటమి కాబట్టి కొంచెం మనం కూడా ఆలోచన చేసి మాట్లాడాలి, ఏదైనా మాట్లాడాలి. అంటే పార్టీలో ప్రాధాన్యత తక్కువగా ఉంది అనడంలో జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎస్పెషల్లీ టీడీపీకి బీజేపీకి మధ్య ప్రాధాన్యత కనబడింది అనుకోవచ్చా ఆయన మాటల్లో? ఆయన వాళ్ళ ఇంటర్నల్ వాళ్ళ పార్టీ వాళ్ళని కూడా విమర్శించడం జరిగింది. ఒక మనకు ఇంకా జమ్మలమడుగులో కూటమి దిగ్విజయంగా ముందుకు పోతుందని నాకు నిస్సందేహంగా చెప్పగలను. ఎందుకంటే నేను కూడా అక్కడ పాత్ర పోషిస్తున్నా కాబట్టి కూటమిలో ఏదైతే ఉండాలో డెవలప్మెంట్ విషయంలో మరీ ముఖ్యంగా ఎక్కడే కానీ అటువంటి లేవు. పార్టీ పరంగా వాళ్ళ కొన్ని విషయాలు ఉంటాయి, మనకి కొన్ని విషయాలు ఉంటాయి. మన పరంగా మనం స్ట్రాంగ్గా ఉండాలి. వాళ్ళ కూటమి పరంగా ఇప్పుడు జనసేన కానీ బీజేపీ కానీ కొన్నిసార్లు ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి, కానీ అది చర్చించుకొని కూటమిలో ఉన్న అధ్యక్షులతో మాట్లాడుకొని చేయాల్సిన పనులు ఉన్నాయి. నాకు కొన్ని విషయాలు జరిగినట్టు ఏ పార్టీలో ఉన్నా ఎవరు ఎక్కడ ఉన్నా కూడా అది ఖండించాల్సినటే. అది కాకుండా మన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈగల్ టీం అని చెప్పి గంజాయిని పూర్తిగా లేదా ఏదైతే ఆకతాయిలు ఉన్నారో వీళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించే విధంగా మనం జరిగింది. ఒకటి మైలవరంలో జరిగినాయి, లేదా ఒక చిత్తూరు జిల్లాలో జరిగిన, ఒక సైడ్ రాజమండ్రిలో జరిగిన తక్షణమే కొన్ని ఇమ్మీడియట్ యాక్షన్స్ భయం ఉండాలా ఇటువంటి చర్యలు చేపడితే అనే ఉద్దేశంతో సీరియస్గా తీసుకోవడం జరిగింది. నారా లోకేష్ బాబు గారు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఇటువంటి విషయాలలో బిహేవ్ చేస్తున్నారు. కాబట్టి ఇది ఎక్కడ జరిగినా తప్పే, కానీ ఇవి రిపీటెడ్ కాకుండా కౌన్సిలింగ్ స్కూల్ ఏజ్లో నుంచే ఇటువంటి ఏదన్నా చర్యలు తీసుకొని కౌన్సిలింగ్ చేసి డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద చెప్పాలనేది కూడా నారా లోకేష్ బాబు గారు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలా. ఇది ఒక మనందరి బాధ్యత కూడా, ప్రతిపక్షము అధికార పక్షము మీడియా వాళ్ళది. ఎందుకంటే మహిళలు చిన్నప్పటి నుంచి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనే విషయం దగ్గర నుంచి కూడా పూర్తిగా నేర్పిస్తే ఒక అవగాహన ఉంటుంది. ఇది ప్రజలందరూ చేపట్టాల్సిన బాధ్యత. గవర్నమెంట్ మరీ సీరియస్గా తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను.